తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల స్వీకరణ విషయంలో సినీ పరిశ్రమ వ్యవహరించిన తీరుపై అగ్ర నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమకు చెందిన కొందరు ఈ వేడుకకు హాజరు కాకపోవడం పట్ల ఆయన అసహనం వెలిబుచ్చారు. ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నాయంటే తప్పనిసరిగా అందరూ రావాలని, అవార్డుల తేదీ ప్రకటించాక ఆ డేట్ ని అందరూ డైరీలో నోట్ చేసుకుని ఆ రోజుని అవార్డు కోసమే కేటాయించాలని, ప్రభుత్వం గుర్తించేస్తున్న అవార్డులను జాగ్రత్తగా స్వీకరించాలని దిల్ రాజు చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. మా 6 నెలల కష్టం సఫలమైనందుకు ఆనందంగా ఉందన్నారు దిల్ రాజు. టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమా రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగానే కొనసాగుతోంది. నాగ చైతన్య సమాంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఏమై చేసేవి సినిమా రీ రిలీజ్ అవ్వబోతుంది. యూత్ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా 2010 లో భారీ విజయం దక్కించుకుంది. చైతు శామ్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇదే నిజమైతే ప్రమోషన్స్, మీడియా ఇంటరాక్షన్ లో మూవీ టీం పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకే స్టేజ్ పైన చైతు శామ్ ని చూసే అవకాశం ఉంటుంది. అలా వీళ్ళిద్దరూ ప్రమోషన్స్ కి వస్తే వీరిద్దరిని ఒకే దగ్గర చూసే ఛాన్స్ కూడా ఉంది. కానీ తమ బిజీ స్కెడ్యూల్ కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొంటారా లేదా దూరంగా ఉంటారా అనేది $1 బిలియన్ క్వశ్చన్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వివాదాలతో వైరల్ అవుతూ ఉంటాడు. రీసెంట్ గా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో విడాకులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒకప్పుడు భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునేవారు. చిన్న ఇబ్బందులు ఎదురైనా భరించేవారు. కానీ ఇప్పుడు ఓ చిన్న గొడవకే విడిపోతున్నారు. రాత్రి గురక పెడుతున్నాడన్న, కాలు తాకిందన్న విడాకులే. అసలు విడాకుల తర్వాత సగం డబ్బులు కూడా తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఈ మాటలు వినగానే కపిల్ శర్మ, అర్చన, పూరన్ సింగ్, సిద్ధు అందరూ తెగ నవ్వేశారు. వారు నవ్విన దృశ్యాలు సోషల్ మీడియాలో ఫ్యాన్ షేర్ కాగా దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కలా కమెంట్ చేస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ తాను చేసిన ప్రకటన ఆలస్యం కావడంతో వస్తున్న విమర్శలపై బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ స్పందించాడు. ఈ ఘటన జరిగిన దాదాపు వారం రోజుల తర్వాత తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ ట్రైలర్ రిలీజ్ కు కొన్ని గంటల ముందు ఆయన స్పందించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తన స్పందనకు సినిమా ప్రచారానికి ఎలాంటి సంబంధం లేదని ఆమిర్ స్పష్టం చేశాడు. తన సోషల్ మీడియాలో చురుగ్గా ఉండకపోవడం వల్లే స్పందించడంలో జాప్యం జరిగిందని వివరణ ఇచ్చాడు. తాను సినిమా విద్యార్థినని, జీవితంలో తనకు తెలిసిన చాలా విషయాలు సినిమా ద్వారానే నేర్చుకున్నానని హీరో రానా దగ్గుబాటి అన్నారు. స్కూల్ డేస్ లో తను చదువులో చాలా వెనుకబడేవాడినని, రోజంతా కామిక్స్ బుక్స్ చదువుతూ టైం స్పెండ్ చేసేవాడినని ఆయన సరదాగా గుర్తు చేసుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన తన స్ట్రీమింగ్ షో రానా నాయుడు 2 సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రానా ఈ విషయాలు షేర్ చేసుకున్నారు. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ వంటి విలక్షణమైన సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో ఆయనకున్న నైపుణ్యం గురించి అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు.